ఆ నుంచి ఇట్లా ఆడికి ఆడికి ఇట్లా ఇదేదో ఉంది ఇక్కడ చేద్దాం దాన్ని అట్లా ఉండిచ్చి ఇప్పుడు ఏమేం కావాలో లోపల మనకు వెయిటింగ్ ఏరియా కావాలా బాత్రూమ్స్ కావాలా తర్వాత ఇక్కడ చిన్న కార్ పార్కింగ్ ఏదైనా పెట్టేసి లేదు కార్ పార్కింగ్ అంతా వెళ్ళిపోతాయి బయటకు వెళ్ళి అవతల వెళ్ళిపోట్ డోంట్ డూ అది టెంపుల్ ప్రమిసెస్ ఇంకా అది అంతే ఆ టెంపుల్ ఇంకా బాగా చేద్దాం కట్టున్న వాడికి టెంపుల్ ప్రమిసెస్ ఆడి వరకు రావాలి నా గోడ వరకు మనకు సెపరేట్ బాత్రూమ్స్ కావాలా నేను చెప్పేది ఎవ్రీథింగ్ షుడ్ కమ్ హియర్ ఓన్లీ యూ కాంట్ గో దేర్ ఇదే లాన్ అంతా చేస్తాం వాటి వరకు ఆ చెట్టు వరకు లాన్ చేస్తాము ఇక్కడ వచ్చి ఆ పై వరకు చేస్తాము దావిడ్స్ పెట్టి సో ఇప్పుడు నాకు పైల్ ఫౌండేషన్లో ఎంత లోతు పోవాలా మీరు 8 feet 7 8 feet ఎందుకు పోవాలా పైల్ అంతే ఇసుకే కదా అంత పైన అంతా ఇసుకే ఉంది కదా అవసరమా పైలు వచ్చి పైకి ఎంత రావాలా పైన ఒక ఏది ఫౌండేషన్ లోపల ఇక్కడ చాలా ఎక్కువ హైట్ ఏమొచ్చిన 2 feet వచ్చిన పైన అట్లా కాదు ఈ లెవెల్ చూసుకోవాలా నువ్వు ఇది ఇట్లా స్లోప్ ఉన్నా పర్వాలేదు కొద్దిగా అది అట్లే అది ఏం కాదు అది ఉన్ని అది దాన్ని ఇష్టపెట్ట అది హైట్ కాదు ఇప్పుడు ఇది ఉంది కదా ఈ శ్మశానం దానికి రావాలి 3 feet ఉంటుంది ఇంకే మనం చేసి మళ్ళీ లాన్ వేసుకుంటాం అంతే ఇదంతా లాన్ గీనో ఇదేదో ఉంది దీన్ని నీట్గా చేపిద్దాము దాని వెనకాల ఏమన్నా చేపిస్తారా అవసరం లేదా అది కాలుతాది గడ్డ వద్దు అంటే ప్లాన్ చేయి ఇప్పుడు నీ అప్రాక్సిమేట్ డబ్బులు కావాలా నాకు సో దట్ విల్ గెట్ ప్రిపేర్డ్ ఇప్పుడు లేడీస్కు దీని వెనకాల లేడీస్కు అదేదో వేరే కులాంది ఆడ అట్లనే రెండు ఇట్లా ఇంకొక కులం దాని వెనకాల లేడీస్కు స్నానం కింద కావాలంటే అవి వస్తే మగవాళ్ళకి అంతా ఓపెన్ పెట్టి ఒక రూమ్ కడతాం చేంజింగ్కి సో ఇక్కడ ఏమేమి రావాలో చూడు అట్లా కట్టు ఆడికట్టు చేద్దాం లేదా రెడీ చేసుకొని చూసుకుందాము సార్ అన్న వెనకల అంతా వెనకలకు ఉండాలా బాగుండాలా ఆ రూమ్ కూడా ఇట్లా వద్దు కొద్దిగా స్టైల్ మార్చు నీట్గా మార్చాలి స్క్వైర్ వద్దు ఇట్లా బెండ్ ఉన్నట్లు ఏదో అట్లా కొద్దిగా సో వాట్ విల్ ది ఎస్టిమేట్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ 10 lakhs అటు 10 lakhs ఇటు అర్థమైందా దీన్ని ఏం చేస్తున్నారు ఇప్పుడు ఈ హంచు ఉంది కదా ఈ హంచుని తీసేయద్దు ఎట్లుండేది అట్లే చేసుకుంటూ పోవాలా నీకు అర్థమవుతుందా లేదు ఇట్లా వస్తే ఇట్లా అన్ని చెట్లు వేసి పారేస్తాం అంతే అర్థమైందా ఈడబట్ ఏవి కాదు రాళ్ళన్నీ కువ్వేసి మట్టి వేస్తే అయిపోయాయి పైన దాంట్లో కూడా అన్ని మొక్కలు వేద్దాం దొండూరి అన్న ఇది రోడ్డులా వీటికి అడ్డు పెట్టుకో ఈ రోడ్డు ఆది కింద పెడతావు చూడు ఇంకా దీన్ని ఎక్కువ ఓ పని రాళ్ళు ఎత్తి ఆడేడ బయట పో వేస్తానారా మరి ఇంకేముంది ఇదేంది ఇంకా ఉంది సరే అర దగ్గర ప్లాట్ చేయాల ఓకే అర్థమైందా బ్లాక్ వైజ్ డివైడ్ చేసి మేము చుట్టూ నాటేస్తాం ఇక ఈ వైరింగ్ వాళ్ళు కూడా చూడండి కరెంట్ వాళ్ళు ఏమైనా తీసేయాలేమో ఎట్లా వెళ్ళేమో వాళ్ళు యాడ్ వేసుకోవాలి చూడండి చేయాలంతా నేను సోలార్ వేపిద్దామా అనుకుంటాను అవసరం లేదా ఏం కరెంట్ వేసాను కదా ఇది లేకుండా చేస్తే పోయా కదా నేను చెప్పేది ఏంలే ఇట్లా ఉంటాడు ఆడ నడిచేదానికి ఉండాలి ఆ రోడ్ అది ఉంది కదా ఇది నువ్వు దీన్ని ఏమి అవస్థ పడద్దు
ఇట్లే ఉన్నాయి కానీ నాకు ప్లేన్గా ఉండాలి. ఇట్లే వచ్చి దాని దగ్గరికి వెళ్తారు అన్నా, దాని దగ్గరికి వెళ్ళడానికి అది వేరే, అది ఇప్పుడే కాదులే, రూపాయి లేదు. తగ్గేద్దమ్మా, ఎట్లున్నా నాకు నీట్గా ఉండాలా. నీకు అర్థమైతే ఇట్లుండాలా, ఇట్లున్నాయం కాదు, నీకు అర్థం కదా ఉన్నా. నాకు అర్ధ ఎకరా దీంట్లో ఇది కావాలి, ఈ బ్లాక్లు కావాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఇంకా బాగుంది, ఇది ఆడాడర్ ఉంది, అట్లుంది అట్లా. అదే ఆ గోడ రెండు ఇట్లా అంత, అంతేగాని పొద్దున ఇది బాగానే ఉంది. నాకు కావాల్సింది ఇప్పుడు 1/2 ఎకర్ ప్లస్ ఎట్లా నీళ్ళు యాడ్ నుంచి టైపులు వేయాలా, యాడ్ నుంచి వేయాలా ట్యాపులు. మోటార్గా తీసిపెట్టే పైపు లేదు చెప్పు. మనం 1/2 ఎకరాలో పైపు ఉండాలి నీళ్ళు. ఇక్కడ లాన్ ఇది ఇడిచిపెట్టు, ఇదంతా లాను, దీన్ని ఇడిచిపెట్టు. ప్రతి 1/2 ఎకరా ప్లాట్కు పైప్ లైన్ ఉండాలా, నీళ్ళు ఉంటే నీళ్ళు ఇడిస్తే పోతాండాలి అంతే. ఇప్పుడు ఈ చెట్టు ఉంది కదా, ఈ డోర్ లాన్, ఈడ లాన్ వచ్చి ఒకటి షెడ్ వేయాలి. ఈడ పక్కన వేసుకుందాం షెడ్, ఒకటి పూజలు గీజలు ఏమైనా చేసుకోవాలంటే ఒకటి ఊరికి ఎక్స్ట్రా షెడ్ పెద్దగా అంత కలుపుకున్నా. వీటికే లాను యో ఈ చెట్టు వరకు నాకు ఇక్కడ పిల్లర్స్ రావాలి. నీకు అర్థమైంది ఎందుకు పిల్లర్స్? డివైడ్ చేసి ఒక హైట్ వస్తే దాంతా గ్రీనరీ చేసుకుందాం. తర్వాత అంతా విడిచిపెట్టు. ఆ వెనకలు అన్ని రావాల, ఏమొచ్చినా అంత. ఇట్లుంటే చాలు. స్లోప్ ఆ స్లోప్ తగ్గించు. అది ఎట్లా వేస్తారో వాళ్ళే. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని రో అంతా ఎక్కువ మీరు ఇట్టుంది అట్టుంది అవన్నీ అనవసరం. రేపు ల్యాండ్ ఫ్రీ. ఇదో ఇప్పుడు ఆడ ఏమైంది, అంతకైతే రోలర్ దిక్కిస్తా, రోలర్ దిక్కి నీట్గా పల్టర్ కొట్టేయాలన్నా ఎట్లా చేస్తారు అప్పుడు చూస్తాము. ఆడి వరకు పోల్సిందే. ఇది ఆడి వరకు పో, దీన్ని ఇడిచిపెట్టిపో ఆడికి లాన్. ఇదంతా గ్రీనరీ నా అబ్బాకి అట్లుంటుందండి. అందుకని ఎంత 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 చేసుకోవాలి నువ్వు. ఇప్పుడు మనం మళ్ళీ మట్టి గిట్ల చేయాలి దీనికి అంటే ఇటు పిల్లలు లేపుతావు, ఇటు వరకు వస్తుంది. అడగదు ఈడే 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 ఇది వరకే, ఇవంతా ఇడిచిపెట్టదు. ఆ గుద్ద పుడుచు రేపు మనాడు. ఇప్పుడు నేను నీళ్లు కావాలా, మేము చెట్లు వేయాలండి బుధవారం నుంచి. ఇప్పుడు ఎంత కావాలో చూడండి, పైప్ లైన్కి అంత కొలుతాయండి. డబ్బులు తీసుకొని డబ్బులు ఇచ్చేస్తాం. ఇప్పుడు ఆ మెటీరియల్ ఉన్నాయి చూడండి, వాటి వరకు హైట్ మనం ఫిల్ చేయాలి. అది ఏడమడు పిల్లర్లు వేసి అంతా దీనికి సపోర్ట్. ఎంత ఉంటుంది ఇది చూడాలి ఏరియా. ఆ గుడి అవన్నీ మర్సంగా చేపిద్దాం. ఆ అవతల ఇది ఉంది కదా, అది ఈడ ఇది అస్థికలు పెట్టుకునే దానికి ఈసారి బాగా చేయాల. ఇక్కడ ఏమైనా పెడదాం, వద్దు మొత్తం నీట్గా పెట్టిద్దాం, సిస్టంలో పెడదాం. అదే ఏ పైప్ వేస్తావు? మళ్ళీ దాని సరే, దాని తర్వాత ఎట్లా నీళ్ళు మనం డ్రా చేసేది అది కడతాం కాదు అంత కాదు. మళ్ళీ నీళ్ళకు 30 మీటర్లకు ఒకసారి ట్యాప్ పెడతా. చుట్టూ ట్యాపులు 30 మీటర్లకు ఒకసారి పెట్టుకుంటా వస్తాం. నేను చెప్పేది అది మళ్ళీ ఇట్ట అయినాయి
దానికి సపరేట్ తీసుకుంటావా? సపరేట్ ఎందుకంటే లేదు షేక్ కాకుండా ఇబ్బంది కాకుండా ఏ బ్లాక్ ఆ బ్లాక్ నీళ్ళు ఉండాలి కానీ 2-3 సార్లు 4 సార్లు పైపు నిలిచాల. తర్వాత దాంట్లో డ్రిప్ కూడా వాడుకునేటట్టుగా బిగించి పడేది. అదే పెద్ద చెట్ల కాడ పెద్దగా అవసరం ఉండదు, మనం డ్రిప్ బిగిలియాల పెద్ద చెట్లకి అంతా చుట్టూ వేస్తే ఈడే కాదు మొత్తం వేసేస్తాను. ఇప్పుడు నా దగ్గర 2000 చెట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇంకా నువ్వు దీన్ని ఏం పట్టించుకోవద్దు. ఎడన్నా అట్లా అట్లా అంటే రోద్దున్నావు అంతే, కొద్దిగా అనేసే వీటికమ్మా. ఇది దిస్ విల్ బి వెరీ క్లీన్. ఆ హంచు కూడా దానికి కూడా చేయొచ్చులేదు, అన్ని చెట్లు వేసేసి కొంత హంపుని నేను ఇచ్చేయాలనుకుంటున్నా. వాటర్ ఫాల్ ఈ హంపుని బాగున్నామా? ఏం చేస్తుంది ఆ పూలు? ఇప్పుడైతే డమ్మిగా ఉందనుకుంటా, కింద కేబుల్స్ చూసుకొని చూసారా తీసే ప్లీజ్. ఎక్కడ ఉండేది నువ్వు? సంజయనగర్లో. వెరీ గుడ్, చూస్తాను అప్పుడప్పుడు. గుడ్, థ్యాంక్ యూ. గుడ్ మా. 2 days ఇప్పుడు కరా నువ్వు కాదు ఇట్లా ఇది పెద్ద హంపోచిన ఏం కాదు, కానీ హంపోజ్ 2 రౌండ్ చేస్తే మనం అంతా మట్టి గిట్టేసుకొని కొన్ని ఇప్పుడు ఉంది కదా, ఇంకా అట్ట కాదురా ఇప్పుడు కాదురా, ఇది ఉంది కదా దీన్ని తీయాల్సిన పనిలే. దీనికి అర్థమవుతుందా? అది ఉండాలా, అది ఉండాలా. దానికి కూడా ఒక ట్యాప్ ఇచ్చే మొత్తము లైన్, పైప్ లైన్. ఎన్ని ఇంచులు కావాలి నీకు? 2.5 ఇంచులు తగ్గు పోలు. ఇప్పుడు చూడు కర్రా, ఇది ఎట్లుంది ఈడ తగ్గు, అదే అంతే పోనీ. అంతా అయిపోయిన తర్వాత మందులు పెట్టి రాళ్ళు రేపిస్తాం. అదే ఏం చేస్తావు చేయి, నాకు తెలియదు. ఇదంతా అయిపోయినాక మండిపోదాం. ఈ పైపు ఈ పోర్లు కూడా ఎట్లా అంటే అట్లా ఉన్నాయి నీట్గా. మనం మీరు ఇప్పుడు అర్ధ ఎకరా ఎట్లా చేస్తారు? ఒక ఎట్రా అర్ధ ఎకరా దీన్నంతా తీసి అర్ధ ఎకరా చేయాలి. అర్ధ ఎకరా అంటే మేము వేరే వేరే చెట్లు వేసుకుంటాం. అర్థమైందా? మధ్యలో దారి వదిలిపెట్టి కానీ ఇవి నాకు కావాలి. ఏమేమి బ్లాకులు కావాలో అన్ని వెనక రిక్వైర్మెంట్ ఉన్నాయి అక్కడే అంతే. ఇది లాన్, ఇదంతా లాన్ 8 వరకు లాన్. ఇట్లా స్ట్రైట్ రోడ్ తీసుకున్నాను. చూసుకోరా నువ్వు ఎట్ట కావాలి మీరు ప్లాన్ చేయండి, ఈ మధ్యలో చేయండి. ఈ కట్టెలు పెట్టేదానికి దానికి వెనకల తమ్ముడు, కట్టెలు పెట్టేదానికి వెనకల ఈ పైప్ లైన్ తీసే, ఇవన్నీ తీసేయాలి. చూడండి ఎట్లా తీసేయాలి. ఇచ్చిన తర్వాత పెట్టుకొచ్చి మనకి మార్కింగ్ లో ఉన్న చెట్లు మిగతా తీసేస్తాం. ఇవి తీయద్దులే, అడ్డం రాకపోతే యావి తీయాల్సిన పనిలే. ఇట్లా ఏమో దారి దండిగా ఉంది. ఇంకోటి 6 వరకు కొట్టేస్తాం గేటు. ఆడ ఇది పెడతాం, మార్నమెంట్ చేయాలని, ఒక మార్నమెంట్ చేయాలని. దీన్ని ఇంకేమన్నది ఈ స్లోప్ ఉన్నాయేం కాదు, సరిచేయి స్లోప్ సరిపోయి బాగుంటుంది గ్రీనరీ. ఇప్పుడు ఉంది కదా ఇట్లా దా అంతే. ఎట్లుండేది అట్లే ఊరికి నీట్గా రానిండి. ఆడ ఒక దావు చేయి, మీరు అన్నట్టు అక్కడ పెట్టి అంత లెవెల్ అనేది సీట్స్ పెడతాం అంతే. ఆడ దావు చేయి, ఆడ లాస్ట్లో దావు చేయి అటు వరకు. దాన్ని అట్లా ఉండండి. చెట్లు ఏం బీకేద్దండి, ఇటు ఉండేటువంటి ఉండండి. ఈ దారి ఇది బార్డరు, ఇది బార్డరు, ఇది బార్డరు. అర్థమైందా? ఆ గుడిని కొద్దిగా బాగా చేపిద్దాం. ఉంది కదా ఎట్లా దాన్ని చేపిద్దాం. అలా అంతా తీసేసేది, ఆ చెట్టు ఒకటి ఉంటుంది కొద్దిగా అంతా తీసేసేది నీట్గా. లేదు ఇంకోటి చేద్దాం, ఇంకోటి కూడా బాపనోళ్ళకి చేద్దాం. ఇది ఉన్ని ఒక షెడ్ వేయాలి బాపనోళ్ళకి. అది ఉన్ని ఈడ కూడా చూద్దాం, ఈడే ఉండేటట్టుగా.
ఇది కూడా ఏం తీసేస్తే అడగండి ఇదేంది ఇది అది అట్లే లోపల నాటిద్దామంట ఇప్పుడు ఈ premises లోనే ఉంది అది ఇదే అదే నీట్గా చేద్దాం గ్రీనైట్ వేసి నీట్గా చేద్దాం ఇది ఇట్లా గుడికి ఇట్లా ఇది boundary, ఈ boundary గుడికి ఇచ్చేద్దాం చేస్తాం అన్ని నీట్గా లోపల ఆడ ఏమన్నా చూడి బాపనోళ్ళకు ఓకే దీని అవతల దీని అవతల ఒక షెడ్ అందరికి ఈడే అది ఈడ ఇది వస్తుంది ఒక మండపం కట్టిస్తాను ఎంట్రన్స్ లో ఆడే శివుడు అంతా ఆడే ఉంటాడు ఈరోజు నేను ఇప్పుడే పొద్దు నేను ముందు వాళ్ళు పిలిపిస్తానా ఇవేం లేదు ఇవేం ఉంది అయ్యా నాకు ఇప్పుడు నువ్వు కావాల్సిందే ఏమేం రూములు కావాలో నువ్వు ఏం పైపు పైల్ ఫౌండేషన్ నువ్వు అది మార్కింగ్ ఇస్తే దాన్ని బట్టి నేను చేసే తమ్ముడు పైప్ లైన్ మాత్రం మేము వేసేస్తాం పైప్ లైన్ చుట్టూ వేస్తాం మేము ఎంత కావాల్సి వస్తుంది పైప్ లైన్ ఎంత పడుతుంది తెలియదు నాకు